ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రం 43, 44 అధ్యాయాలు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించున్నవి. ముందుగా సన్నాహం. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారం. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమర్చినచో అతడు పరమను సహజంగాను సులభంగాను పొందును. పరీక్షిన్మరహాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి వారము రోజుల్లో చనిపోవుటకు సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవతాపురమును ఆ వారంలో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధంగా ఉన్నవారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారమగుటచే వారికట్టిది అవసరం లేదు. కానీ ఇతరులకు ఆదర్శంగా ఉండుటకు ఈ అలవాటును పాటించారు. త్వరలోనే దేహత్యాగము చేయనుమని తెలియగానే వారు వజే అను అజ్ఞాతిని పిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణం చేయమన్నారు. అతడు వారంలో గ్రంథము ఒకసారి పఠించెను. తిరిగి దాన్ని చదవమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవలు చదివి దానిని 3 దినంలో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధంగా 11 దినముల్లో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధంగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మన్నాను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధంలో మునిగి చివరి క్షణముకు ఎదురు చూస్తున్నాడు. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామం పోవుటకు భిక్షాటన చేయుట మొదలనవి మాని మసీదులో కూర్చున్నాడు. చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరినీ ధైర్యంగా నుండునని సలహా ఇచ్చాడు. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియదు. ప్రతిదినం కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బుట్టియు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండేవారు. ఆనాడు అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చేయమన్నాడు. అయినను కొంతమంది లక్ష్మీబాయి షిందే, భాగోజీ షిందే, భాయాజీ, లక్ష్మణ్ బాలశింపి, నానాసాహెబ్ నిమోర్కర్ అక్కడనే ఉన్నారు. దిగువ మెట్ల మీద షుమా కూర్చున్నాడు. లక్ష్మీబాయి షిందేకు 9 రూపాయలు దానం చేసిన పిమ్మట బాబా తన కాస్తలము బాగలేదని అందుచేత తనను రాతితో కట్టిన బుట్టి మేడలోకి తీసుకొని పోయిన అచ్చట బాగుగా ఉండనని చెప్పాడు. ఈ తుది పలుకులు ఆడుచు బాబా భాయిజా శరీరంపై ఉరికి ప్రాణములు విడిచాడు. భాగోజీ దీన్ని కనిపెట్టెను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్ ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకి వచ్చెను. అతడు బిక్కరగా ఓ దేవా అని అరిచెను. బాబా తన భౌతిక శరీరంను విడిచిపెట్టిందని తెలిసిపోయింది. బాబా సమాధి చెందిన సంగతి షిరిడీ గ్రామంలో కార్చిచ్చు వలె వ్యాపించింది. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగారు. కొందరు బిగ్గరగా ఏడ్చారు, కొందరు వీధులలో ఏడ్చున్నారు, కొందరు తెలివి తప్పి పడిపోయారు. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువ వలె పారుతున్నాయి. అందరూ విచారగ్రస్తులయ్యారు. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మొదలెట్టారు. మునుముందు 8 ఏళ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదని బాబా తమ భక్తులతో చెప్పారని ఒకరు, ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరూ సందేహం అక్కర్లేదని ఇంకొందరు, ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువుని వీకార్యము ఓనర్చును సుందర శరీరంతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవికి కారాగమును 8 ఏళ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము భక్తులను ఉద్ధరించుటకే వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలమయ్య గోచరులు సాయిబాబాకు తమ భక్తుల తోడ సంబంధి మీ యొక్క జన్మతోడదే కాదు, అది కడచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమబంధములు కలిగించిన ఆ మహారాజు ఎచటికో పర్యటనకై పోయినట్లు అనిపించుట వారు శీఘ్రముగానే తిరిగి వత్తురని దృఢ విశ్వాసంతో భక్తులకు కలదు. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలనో విషయము గొప్ప సమస్య అయింది. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలెనన్నారు. కుశాల్ చంద్, అమీర్ షక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలబుచ్చారు. కానీ రామచంద్ర పాటేల్ అను గ్రామనసబులు గ్రామంలోని వారందరికీ నిశ్చితమైన తుడకంఠస్వరంతో మీ ఆలోచన మాకు సమ్మతం, బాబా శరీరం రాతివాడలో పెట్టవలసినదే అన్నారు. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదం 36 గంటలు జరిపారు. బుధవారం ఉదయం
గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామగు లక్ష్మణ్ మామా జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లన్నాడు, త్వరగా లెయ్యి, బాబాసాహెబ్ నేను మరణించి తిని అనుకొనుతున్నాడు, అందుచే అతడు రాడు. నీవు పూజ చేసి కాకడ హారతి ఇవ్వు. లక్ష్మణ మామ సనాతనచారణ రాముడయ్య బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించేవారు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములు ఉండేవి. ఈ దృశ్యమును చూడగానే పూజ ద్రవ్యములు పల్లెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుచున్న పూజను హారతి చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నం బాపూసాహెబ్ జోగ్ పూజ ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమును త్రవ్వుట ప్రారంభించారు. మంగళవారం సాయంకాలం రాహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలము నుండి వచ్చారు. అందరూ దానిని ఆమోదించారు. ఆ మరుసటి ఉదయము అమీర్భాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపర్గావ్ నుండి మామల్తార్ వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబెట్టారు. కనుక మామల్తార్ ఎన్నిక ద్వారా నిశ్చయించవలనని అనుకున్నాడు. వాడాను ఉపయోగించుకున్నట్టుకు రెండు కట్ల ఎక్కువన్నట్లు చెప్పాయి. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలసినవి అతడు అన్నాడు. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోవుటకు సిద్ధపడ్డెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారింది. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించారు. బుధవారం సాయంకాలం బాబా శరీరము ఉత్సవంతో వాడాకు తీసుకొని పోయి మురళీధర్ కొరకు కట్టిన చోట శాస్త్రోకంగా సమాధి చేశారు. యథార్థంగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమైంది. అది ఒక పూజా మందిరం అయ్యింది. అనేక మంది భక్తుల చెటుకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ భాటే ఉపాసనీ బాబా నెరవేర్చారు. ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారం బాబా శరీరం 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. వారి కఫిని చింపకుండా సులభంగా తీయగలిగారు. ఇటుకరాయి విరుగుట కథ. బాబా భౌతిక శరీరమును విడిచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకమయ్యింది. మసీదులో ఒక పాత ఇటుక ఉండేది. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండేవారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆనస్తులను చూసేవారు. అనేక సంవత్సరములు ఇట్లా గడిచింది. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచు దాన్ని చేత్తో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలు అయ్యింది. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిక్కిలి చింతించి ఇట్లని ఏడ్చారు. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలు విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలనే నేను ఆత్మానుసంధానం చేయుచుండేవాడును. నా జీవితమందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంతే ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చు, బాబా నిర్జీవియగు ఇటుక కోసింత విచారపడదనేలా? అందరికి హేమాడ్ పంత్ ఇట్లా సమాధానమిచ్చాడు. యోగులు బీదవారికి నిస్సహాయులకి సహాయము చేయుటకే అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మనలున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులు. వారి కర్తవ్యుదులు నిరదుర్గురు. 72 గంటల సమాధి కథ. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వముందు అనగా 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకే బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో నుంచవలననుకుని భక్త మహల్సాపతితో ఇట్లన్నాడు, నా శరీరము 3 రోజుల వరకు కాపాడు. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరము ఎదురుగానున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 చండాలను పాతు అని స్థలమును చూపి ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా కింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయింది. వారి నాడి కూడా ఆడలేదు. శరీరంలో నుండి ప్రాణం పోయినట్లుంది. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలం సమాధి చేయుటకు నిశ్చయించారు. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన తొడపై బాబా శరీరం ఉంచుకుని 3 రోజుల పాటు కాపాడుతూ కూర్చున్నాడు. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకి బాబా శరీరంలో ప్రాణముండట్లు కనిపించింది. ఊపిరాడన ఆరంభించింది. కడుపు కదిలింది. కళ్ళు తెరిచాడు. కాళ్ళు చేతులు సాగదీచు బాబా లేచాడు. దీన్ని బట్టి చదువువారు ఆలోచించాల్సిన విషయం ఏమనగా, బాబా 3 మూరల శరీరమా లేక లోపనున్న ఆత్మయా? పంచభూతాత్మకమగు శరీరము ఆశమగును.
శరీరం శాశ్వతము కానీ లోనున్న ఆత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందించుకొనది, పరిపాలించుకున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నిటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలం లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరము విడుస్తుంది. సాయి ఎల్లప్పుడూ ఉండేవారు. అట్లనే పూర్వము గాన్గాపురంలోని వెలిసిన దత్తాదేవుని అవతారముకు శ్రీ నరసింహస్వామి సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునికే గాని సమస్త చేతనాలములందు కూడా ఉండి వారిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయం ఇప్పటికీ సర్వశరణ్యగతిగా చేసిన వారికి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతం బాబా రూపం చూడ వీలు లేనప్పటికీ మనం షిరిడీ వెళ్ళినచో వారి జీవితం ఎత్తు పటమ మసీదులో ఉన్నది. దీనిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడు బాబా భక్తుడను వ్రాసి ఉన్నాడు. బాపు కూడా భక్తుడు నేనే పక్షి ప్రేక్షకునికి ఈ పటము ఈ నాటికిని బాబాను భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలుగజేస్తుంది. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారెక్కడికేక ప్రతి చోటన నివసించు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేస్తున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించెను, నిజంగా వారు దైవమే. బాపు సాహెబ్ జోగ్ గారి సన్యాసం కథ. జోగు సన్యాసం పుచ్చుకొని కథను హేమాద్పద్ ఈ అధ్యాయంతో ముగిస్తున్నాడు. సకారాం హరి ఫురవ్ బాబు సాహెబ్ జోగ్ పూనా నివాసియకు సుప్రసిద్ధ వార్కరి విష్ణుభూ జోగ్ గారికి మామ. 1909 సంవత్సరంలో సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసిస్తున్నాడు. వారికి సంతానం లేకుండేది. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందు కాలమంతయు గడుపుచుండేరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగ్ మసీద్లోని చావిడిలోని కూడా బాబా మహాసమాధి పొందే వరకు హారతి ఇచ్చుచుండేది. అదియునుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరి ఏకనాథ్ భగవతంను చదివి వినవచ్చిన వారందరికీ బోధించేవాడు. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండాటు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదవు అని అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలం నీ దుష్కర్మల ఫలితం నశిస్తుంది. నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానం పోగొట్టుకొని మొహమును రుచిని జయించదవో, ఆటంకములన్నిటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనదవో, అప్పుడు నీవు ధన్యుడు అయ్యేదవు అని అన్నాడు. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమయ్యాయి. అతని భార్య చనిపోయింది. అతనికి ఇంకొక అభిమానం ఏమి అంటే లేకుండాటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసము గ్రహించి తన జీవిత పరమాధిని పొందాడు. అమృతమల్యగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికారు. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరు వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యం. నా కథలు తప్ప మీరేమీ చెప్పద్దు. సదా నన్నే ధ్యానం చేయి. నా నామమే ఎల్లప్పుడూ జపించు. ఎవరైతే సర్వశరణ్యాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడుగు. వారికి మోక్షం నిచ్చి వారి రుణం తీర్చుకొనదును. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో ఉందరో, ఎవరికైతే నాకు అర్పించినదే ఏమియో తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురో, కనుక నీవు గర్వము అహంకారము లేకుండా నీ హృదయంలో నన్ను శరణ్య శరాగతి వేడవలెను. నేను అనగా ఎవ్వరూ సాయిబాబా ఎన్నోసార్లు బోధించాడు. వారిట్లన్నారు, నన్ను వెతుకుటకు నీవు దూరము గాని మరెచ్చట గాని పోనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది. అదే నేను. దీన్ని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనూ నన్ను చూడు. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపక్తగతి భనువించి నాలో ఐక్యం పొందెదవు. హేమాత్మన్ చదువు వరకు ప్రేమతో నమస్కరించి వేడును నామం వారు వినయ విధేయతలతో దైవమును యోగులకు భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించదరో వారు నన్ను హింసించిన వారవుతారు. ఎవరైతే బాధలను భరించెదరో ఓర్చుకొందరో వారు నాకు ప్రీతికి అవుతారు అని చెప్పేదారు. బాబా సర్వవస్తు జీవన సముదాయంలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలపక్కన నిలిచి సహాయపడదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరి ఏమి కోరరు.
ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పేదవుల నుండి సఫరించునుంది. హేమాడ్పద్ ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దాన్ని భక్తితో వినెదరో, ఉభయములను సాయితో ఐక్యమవుదురు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 43, 44 అధ్యాయములు సంపూర్ణం.